హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడదాం. సెకండ్ ప్రోమో కళ్యాణ్ గ్రాఫ్ ఒక లెవెల్లో పెరిగిపోయిందని అనుకోవచ్చు. చూద్దాం ఏమేమి మాట్లాడాలో. ఫస్ట్ ప్రోమో చూసినాక ఈ వీడియో చూస్తే బాగుంటుంది. కళ్యాణ్ రూమ్లోకి వస్తుంది. కెప్టెన్ కంటెంటర్ ఉంటుంది. ఆ కంటెంటర్ని తీసి బండకి అది కింద ఆ రూమ్ వేసి కొడతాడు. ఆయనక పాపం శ్రీజ సూపర్. నిజంగా ఇట్లాంటి ఫ్రెండ్ ఉండాలిరా బాబోయ్ అని అనిపించేంత సూపర్ అని చెప్తా. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా మీకు చెప్తా. శ్రీజ ఎందుకు సూపర్ అని చెప్తున్నా అంటే, శ్రీజ నేను కెప్టెన్గా నేను పక్కా చేస్తా, ఎందుకు నువ్వు బాధపడకని చాలా మంచి చెప్తుంటుంది. అక్కడ రీతుని డెమాన్ హక్ చేసుకొని కూర్చుంటాడు. ఈ డెమాన్ ఎందుకు ఎలిమినేట్ చేశారు, రామ్ని తీసేస్తే అయిపోతుండే కదా అని నాకు అనిపించింది. రియల్ వచ్చినా అస్సలు నాకు కరెక్ట్ అనిపించలేదు. తనుజ వస్తుంది. తనుజ వచ్చి కళ్యాణ్తో ఎవరి మైండ్లో ఏది ఆడుతుండ్రో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు అని కళ్యాణ్తో తనుజ మాట్లాడుతుంది. నేను ఈ హౌస్లో నమ్మింది నేను రీతుని అని డిమాండ్ అని చెప్తుంటాడు. అయితే అప్పుడు తనుజ అది ఏం అంటే కట్ చేసిండు ప్రోమో. మొత్తం ఎపిసోడ్ వచ్చినాక మనం చూడాలి. తనుజ నా పేరైతే చెప్పొద్దు, ఎప్పుడు నాకు అనిపించలేదు అట్లా మాత్రం నా పేరైతే చెప్పొద్దు కళ్యాణ్ అని అంటుంది. ఇంకా వీళ్ళందరూ డిమాండ్, రీతు, కళ్యాణ్, తనుజ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడు కళ్యాణ్ మాట్లాడతాడు, అరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదరా, ఎటు నుంచి ఎలా వచ్చిందిరా నోటి నుంచి ఆ మాట, ఎలా వచ్చింది ఒకసారి చెప్పురా అని బాధగా మాట్లాడుతుంటారు. నిజంగా చాలా చాలా బాధ అనిపించింది, ఘోరమైన బాధ అనిపించింది. అయ్యో పాపం కదా అని అనిపించింది నాకు కళ్యాణ్ చూస్తే. ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా లేచి బయటకు పోకుండా ఒకటి కష్టాన్ని దొబ్బడం కాదు ఇదే నేను చెప్తున్నాను, నాకు అస్సలు నచ్చలేదు అని కూడా బయటికి ఆడుకుంటూ పోతాడు. ఇంకా బయటకు వస్తారు, మళ్ళీ ఏడ్చుకుంటూ మళ్ళీ బయటకు వస్తే వీళ్ళు మళ్ళీ ఎంబడి వచ్చినప్పుడు రీతు వెనక వస్తుంది. అరే ఏమైందిరా చెప్పురా అంటే, నేను ఈ హౌస్లో నాకు ఫస్ట్ నుంచి ఉన్నది ఇద్దరు నువ్వు డెమాన్తో నుంచి నా పేరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఏడ్చుకుంటూ మళ్ళీ అటు పోతుంటాడు. కానీ రీతు అంటాడు, దట్ నువ్వు నన్ను తీసేయమన్నావుగా, నా నోటి నుంచి మీ నోటి నుంచి నా పేరు వచ్చిందిగా, ఇది డిమాండ్ రీతు మాట్లాడుతుంటారు. వాడు వినకుండా చీదరించుకున్నా అంటే నాకు అస్సలు నచ్చదు, చీదరించుకొని మాట్లాడడం నాకు అస్సలు కరెక్ట్ కాదు అని అన్నారు. చూద్దాం. ఇంకా కిచెన్లో కళ్యాణ్, రీతు ఇద్దరు ఉంటారు. ఉన్నప్పుడు నేను చూడలేకపోతున్నాను రా, నువ్వు బాధపడడం అస్సలు నేను చూడలేకపోతున్నాను రా, ప్లీజ్ రా, నేను కూడా ఓడిపోయాను రా, ఎందుకు రా అలా చేస్తున్నా అంటుంది. నేను బాధపడిపోతే నీకేంది, నన్ను మోసం చేశారు కదా మీరిద్దరు కలిసి అని బాధపడుతుండు. కళ్యాణ్ బాధలో ఏం తప్పు లేదు, ఇంకా నేను మోసపోయాను అని వెళ్ళిపోతుంటాడు. అనేది వెళ్ళిపోవడం కాదు, నేను ఏం సపోర్ట్ చేయలేదు, నువ్వు చెప్పు అని ఏడ్చుకుంటా రీతు మాట్లాడుతుంటే శ్రీజ ఇద్దరు కూడా పడతారు. నిజం కళ్యాణ్ అట్లా అమ్మో ఘోరం అనిపించింది నాకు. కళ్యాణ్ది బాధ అనిపించింది, రియల్ చాలా బాధ అనిపించింది. అబ్బాయి చాలా కష్టపడి నేను ప్రాణం పెట్టి ఆడిన అనుకోండి, కానీ కళ్యాణ్ది అలా కావడం రియల్ నిజంగా అమ్మో చాలా బాధ. ఇప్పుడు గ్రాఫ్ అయితే పెరిగిపోతుంది. అప్పుడు శ్రీజ మాట్లాడుతుంది థ్యాంక్ యూ అని. మళ్ళీ మొత్తం ఎపిసోడ్ చూస్తే మనకు తెలుస్తుంది, ఓన్లీ ప్రోమో అనాలిసిస్ కాబట్టి ప్రోమో గురించి మాట్లాడుతున్నాను. నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, నువ్వెందుకు ఊరికే మధ్యలో వస్తున్నావు, నీకేం సంబంధం, నువ్వెవరు మధ్యలో రావడానికి అని రీతు శ్రీజ ఇద్దరు గొడవ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా కళ్యాణ్ వచ్చి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ అంటే శ్రీజ రీతు ఇద్దరు పడితే కళ్యాణ్ వచ్చి ఇట్లా నిలబడతాడు. చెప్పు కళ్యాణ్, ఏంటి నిన్నమన్నా లేదు ఫ్రెండ్షిప్ ఈరోజు వచ్చి అందరి ముందు వచ్చి నన్ను మోసం చేసావని మాట్లాడుతుంటుంది. అప్పుడు రీతు ఫుల్ ఏడుస్తుంది. ఇప్పటిదాకా నిన్ను బ్రతిమలాడుకున్న కళ్యాణ్ నేను అని ఏడుస్తూనే ఉంటుంది. అందరి ముందు పట్టుకొని నన్ను మోసం చేసావంటే నేను ఎలా మాట్లాడతాను కళ్యాణ్, ఎలా చెప్పు అంటే ఏమంటావు, నువ్వు చేయలేదా అంటే నేనేం మోసం చేశాను చెప్పు కళ్యాణ్, చెప్పు అని అంటది. ఇంకా అందరూ వీళ్ళు ఫ్రెండ్స్ అందరు ఇంకా ఇట్లా ఉంటారు. నిజంగా రీతు డిమాండ్ కూడా రామ్ పేరైనా ఎవరి పేరైనా చెప్పింటే బాగుంటుంది. వాళ్ళు పాదుడ వచ్చి సెకండ్ రౌండ్లో కళ్యాణ్ తీసిన ఫస్ట్ పేరు వచ్చింది, అదైతే అస్సలు నచ్చలేదు నిజం. కానీ కళ్యాణ్కి ఒక మంచి హోప్ వస్తుంది, మంచి గ్రాఫ్ వస్తుంది. కానీ అమ్మ కళ్యాణ్ ఫుల్ బాధపడుతుంది. నాకైతే రిజల్ట్ అయ్యో పాపం అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.